హలో చిల్డ్రన్, మనకి ప్రెసెంట్ టాపిక్ ఏంటమ్మా? ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ లో మనం కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలను పోల్చడం. ఎలా పోలుస్తున్నామా? మనకి ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ అంటే లైక్ ఫ్రాక్షన్స్ సజాతి భిన్నాలు ఇచ్చిన, నెక్స్ట్ అన్లైక్ ఫ్రాక్షన్స్ విజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు కూడా వాటిని కంపేర్ చేస్తున్నాం, పోలుస్తున్నాం. సో వాటి వాల్యూస్ ఇచ్చినప్పుడు అంటే ప్లస్ అంటే ఎడిషన్ చేస్తున్నాం, మైనస్ అంటే సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. మనకి లాస్ట్ క్లాస్ లో మనకి 2 అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు వాటి వాల్యూస్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం. మనకి దానికి సంబంధించిన హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను కదమ్మా, ఒకసారి ఆన్సర్స్ అయితే చెక్ చేసుకోండమ్మా. ఫస్ట్ ప్రాబ్లం చూడండమ్మా. ఫైండ్ ద సమ్ ఆఫ్ 5/3 అండ్ 4/7. 5/3 మరియు 4/7 ల మొత్తాన్ని కనుగొనండి. సో మనకి రెండు కూడా ఇచ్చిన ఫ్రాక్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు కూడా ఏ ఫ్రాక్షన్స్ ఇచ్చారమ్మా? డినామినేటర్ వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ డినామినేటర్ వాల్యూస్ ఉన్నాయి. సో మనకి కింద ఉన్నటువంటి హారాల విలువ అనేది డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి రెండు కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్. సో అన్లైక్ ఫ్రాక్షన్స్ మనం ఏం చేయాలమ్మా? లైక్ ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేసుకొని మనకి ఫైండ్ ద సమ్ మీన్స్ ఏం చేయాలమ్మా? ఎడిషన్ చేస్తే సరిపోతుంది. సో మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఎలా ఉందో చూడండమ్మా. ఆన్సర్ ఏంటమ్మా? 47/21. చాలా సింపుల్ గా మనకి 2 అన్లైక్ ఫ్రాక్షన్స్ 5/3 మరియు 4/7 ల మొత్తాన్ని కనుగొనండి. అంటే మొత్తం అన్న సమ్ అన్నగానే ఏంటమ్మా? జస్ట్ మీకు ఇచ్చిన 2 ఫ్రాక్షన్స్ ని కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్ ని లైక్ ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేయండి. మనకి సమ్ అంటే ఏం చేస్తామా? ఎడిషన్ ప్లస్ తో ఇండికేట్ చేసుకొని మనం కూడిక చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ వన్ ఆన్సర్ ఏంటమ్మా? మనకి 47/21. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండమ్మా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 15/2 మైనస్ 7/5. సో మనకి రెండు కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు, విజాతి భిన్నాలు ఇచ్చారమ్మా, వాటికి మైనస్ తో ఇండికేట్ చేశారు. సో ప్రాబ్లం ఎలా ఉందమ్మా? 15/2 మైనస్ 7/5 ల విలువ కనుగొనండి. సో మనకి ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్ వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే మనకి 2, 5 డిఫరెంట్ గా ఉన్నాయి. సో డినామినేటర్ వాల్యూస్ ఎలా ఉన్నాయమ్మా? డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి రెండు కూడా మనకి అన్లైక్ ఫ్రాక్షన్స్ విజాతి భిన్నాలు ఇచ్చారు, వాటికి మైనస్ మీన్స్ ఏం చేయాలమ్మా? సబ్ట్రాక్షన్ చేయాలి. సో సబ్ట్రాక్షన్ చేయాలంటే మనం ఎలా సాల్వ్ చేస్తాం? మనకి ఇచ్చిన ఫస్ట్ అన్లైక్ ఫ్రాక్షన్స్ ని లైక్ ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేసుకొని, సో మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుందమ్మా. సో మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఎలా ఉందమ్మా? 61/10. 61/10 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ గా ఐడెంటిఫై చేసుకోవచ్చమ్మా, జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేమ్మా, హోంవర్క్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఒకసారి అయితే ఆన్సర్స్ చెక్ చేసుకోండి అమ్మా. మనకి ప్రెసెంట్ క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. ఓకేమ్మా, చెక్ చేసుకోవడం కంప్లీట్ అయితే ఫస్ట్ ప్రాబ్లం తో క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 7/3 మైనస్ 5/4. 7/3 మైనస్ 5/4 ల విలువ కనుగొనండి. సో మనకి ఎలా ఉన్నాయమ్మా? 2 ఫ్రాక్షన్స్ ఇచ్చారు, మైనస్ తో ఇండికేట్ చేసి వాటి వాల్యూ అనేది విలువ అనేది కనుక్కోమన్నారు. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫస్ట్ మీకు ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ అయితే యాజ్ టీజ్ గా నోట్ చేసుకోండమ్మా. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఎలా ఉన్నాయమ్మా? 7/3 మైనస్ 5/4 అనేటువంటి 2 ఫ్రాక్షన్స్ ని మైనస్ తో ఇండికేట్ చేస్తూ మనకి 2 ఫ్రాక్షన్స్ ఇచ్చారమ్మా. సో 2 ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్ వాల్యూస్ ఎలా ఉన్నాయమ్మా? కింద ఉన్నటువంటి హారం విలువ అనేది ఎలా ఉంది? 3, 4 గా ఉన్నాయి. సో ఇవి రెండు కూడా ఏంటి అమ్మా? చూడగానే కూడా డిఫరెంట్ వాల్యూస్. సో మనకి ఇవి ఏ ఫ్రాక్షన్స్ అమ్మా? అన్లైక్ ఫ్రాక్షన్స్ విజాతి భిన్నాలు. సో విజాతి భిన్నాలని మనం ఏం చేయాలమ్మా? మనకి సబ్ట్రాక్షన్ చేయాలి. సో జనరల్ గా అయితే మనకి ఇలా సాల్వ్ చేయడం పాసిబుల్ కాదమ్మా. సో ఏం చేస్తాం? వీటిని లైక్ ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేసుకొని ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటాం. మరి మనకి ఇచ్చినటువంటి ఈ 2 ఫ్రాక్షన్స్ ని లైక్ ఫ్రాక్షన్స్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తామమ్మా? అన్లైక్ ఫ్రాక్షన్స్ 2 అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు, వాటిని లైక్ ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేసుకుంటాం? ఫస్ట్ మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ ని కొంచెం విడివిడిగా నోట్ చేసుకోండమ్మా. సో ఎలా నోట్ చేస్తారమ్మా? 7/3 5/4 2 ఫ్రాక్షన్స్ అయితే నేను విడివిడిగా నోట్ చేశానమ్మా, మైనస్ సింబల్ ని రిమూవ్ చేశాను. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేటప్పుడు అంటే లైక్ ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ యాజ్ యూజువల్ గా మనకి ఏ వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. అంటే సింబల్ ఇండికేట్ చేసుకుంటూ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఎలా సాల్వ్ చేస్తామో చూడండమ్మా. మనకి 7/3 5/4 అనేటువంటి 2 అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు, వాటిని లైక్ ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తామా? మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 2 ఫ్రాక్షన్స్ కి మీరు ఎప్పుడైనా సరే మీ స్టాండర్డ్ మాత్రం కంపల్సరీ క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చాలా సింపుల్ గా ఉంటుందమ్మా, ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎలా సాల్వ్ చేస్తామా? ఫస్ట్ ఫ్రాక్షన్ ని సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ వాల్యూతోని న్యూమరేటర్ డినామినేటర్లని అంటే పైన కింద ఒకే నెంబర్ తోని 4 తోని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఏం చేస్తామా? ఫస్ట్ ఫ్రాక్షన్ ని సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 4 తోని మనం పై విలువ లవాన్ని కింద విలువ హారాన్ని
మల్టిప్లై చేస్తే అంటే గుణకారం చేస్తే సరిపోతుంది. మరి సెకండ్ ఫ్రాక్షన్ ఎలా చేస్తామా? ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ వాల్యూ మనకి సెకండ్ ఫ్రాక్షన్ 5/4ని ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ వాల్యూ 3 తోని మనం న్యూమరేటర్ డినామినేటర్స్ ని మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. టోటల్ గా ఉన్నటువంటి ఈ ఫ్రాక్షన్ భిన్నాన్ని మనకి ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క ఫస్ట్ భిన్నం యొక్క డినామినేటర్ వాల్యూ హారం విలువతో మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. సో వచ్చే వాల్యూస్ ఎలా ఉంటాయో చూడండిమా. జస్ట్ 7/3 అనేటువంటి ఫస్ట్ ఫ్రాక్షన్ ని నేను సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ వాల్యూ 4 తోని న్యూమరేటర్ డినామినేటర్స్ ని మల్టిప్లై చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ ఏంటమ్మా? 5/4 ని ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ వాల్యూ ఏంటమ్మా? 3 తో న్యూమరేటర్ డినామినేటర్స్ ని పైన ఉన్నటువంటి లవాన్ని కింద ఉన్న హారాన్ని మల్టిప్లై చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చే వాల్యూస్ ఎలా ఉంటాయో చూడమ్మా. వాల్యూస్ ఎలా ఉంటాయమ్మా? మనకి న్యూమరేటర్ వాల్యూస్ చూడమ్మా. 7 × 4 7 4s ఎంతమ్మా? 7 4s 28 బై డినామినేటర్ వాల్యూ ఏంటమ్మా? 3 × 4 3 4s ఎంతమ్మా? 12 3 4s 12. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ చూడమ్మా. న్యూమరేటర్ వాల్యూ పైన ఉన్న లవం విలువ ఎలా ఉంది? 5 × 3 5 3s ఎంతమ్మా? 15 బై డినామినేటర్ వాల్యూ ఏంటమ్మా? 4 × 3 4 3s ఎంతమ్మా? 12. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ అబ్జర్వ్ చేయండిమా. 28/12 15/12 ఈ ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్ వాల్యూస్ కింద ఉన్నటువంటి హారం విలువ అనేది ఎలా ఉందమ్మా? 12. సో మనకి ఈ 2 ఫ్రాక్షన్స్ కూడా ఏ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ అయ్యామా? మనకి లైక్ ఫ్రాక్షన్స్ సజాతి భిన్నాలుగా మనం కన్వర్ట్ చేసుకున్నాం. సో మనకి సజాతి భిన్నాలుగా అంటే లైక్ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ చేయమని లేదమ్మా. జస్ట్ మనకి ఇచ్చిన 2 అన్లైక్ ఫ్రాక్షన్స్ కి విజాతి భిన్నాలకి వాల్యూ మీన్స్ ఏంటమ్మా? మనకి మైనస్ తో ఇండికేట్ చేశారు, సబ్ట్రాక్షన్ చేయమన్నారు. సో ఆ వాల్యూస్ కి సబ్ట్రాక్షన్ చేస్తే ఎలా ఉంటుందో చూడండిమా. మనకి ఫస్ట్ వచ్చిన ఫ్రాక్షన్ వాల్యూస్ ఏంటో చూడండిమా. జస్ట్ 28/12 15/12 సో ఈ 2 ఫ్రాక్షన్స్ కి మనం ఏం చేయాలమ్మా? మైనస్ మీన్స్ సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. సో చూడమ్మా నెక్స్ట్ స్టెప్ లో 28/12 మైనస్ 15/12 రెండు కూడా మనకి అన్లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఏం చేస్తామా? డినామినేటర్ వాల్యూ సేమ్ ఉన్న ఫ్రాక్షన్స్ కాబట్టి మనకు వచ్చేటటువంటి ఆన్సర్ కూడా డినామినేటర్ వాల్యూ అనేది ఆటోమేటిక్ గా 12 ఉంటుంది. లైక్ ఫ్రాక్షన్స్ కదమ్మా, మనకి ఏ మాత్రం చేంజ్ ఎడిషన్ ఉన్నా సబ్ట్రాక్షన్ ఉన్నా లైక్ ఫ్రాక్షన్ కి కామన్ గా మనకి డినామినేటర్ వాల్యూ ఎలా ఉంటుందమ్మా? సేమ్ వాల్యూ ఉంటుంది. సో డినామినేటర్ వాల్యూ ఎంత అవుతుందమ్మా? మనకి డినామినేటర్ వాల్యూ 12 ఉంటుంది. నెక్స్ట్ న్యూమరేటర్ వాల్యూస్ చూడమ్మా. న్యూమరేటర్ వాల్యూస్ ఎలా ఉన్నాయమ్మా? పైన ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ వాల్యూ 28 సెకండ్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ వాల్యూ ఏంటమ్మా? 15. సో మైనస్ తో ఇండికేట్ చేస్తుంది కాబట్టి 28 - 15 ఏంటమ్మా? 28 - 15 ఏమవుతుందమ్మా? 28 - 15 అయితే సబ్ట్రాక్షన్ చేస్తున్నానమ్మా. ఫస్ట్ 8 - 5 అంటే ఎంతమ్మా? 3. నెక్స్ట్ 2 - 1 అంటే ఎంతమ్మా? 1. సో దెన్ వాల్యూ ఎంతమ్మా? 13. సో చూడమ్మా చాలా సింపుల్ గా జస్ట్ మనం న్యూమరేటర్ వాల్యూస్ ని మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ తీసివేత చేసామమ్మా. మీకు ఓరల్ సబ్ట్రాక్షన్స్ ప్రాక్టీస్ ఉన్నాయి అనుకుంటే డైరెక్ట్ గా మీరు నోట్ చేసుకోండి. ఇన్ కేస్ ఎప్పుడైనా సబ్ట్రాక్షన్స్ కన్ఫ్యూజ్ అవుతాము అనుకుంటే మాత్రం ఏం చేస్తారమ్మా? సైడ్ కి సబ్ట్రాక్షన్ నోట్ చేసుకోండి. 28 - 15 అంటే ఎంతమ్మా? 13. 13/12 అంటే మనకి ఇచ్చినటువంటి 2 అన్లైక్ ఫ్రాక్షన్స్ ని సో మనం సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంతమ్మా? 13/12 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ గా ఉంటాయమ్మా. జస్ట్ ప్రాక్టీస్ అనేది మెయిన్. ఓకేనా? మనకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే మాత్రం మీకు ఈ మెథడ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా సింపుల్ గా సాల్వ్ చేసుకుంటారు. ఓకేమ్మా, వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. ఓకేమ్మా, నీట్ గా నోట్ చేసుకోవడం కంప్లీట్ అయితే మనం ఇంతవరకు ఏం చేసామమ్మా? మనకి 2 అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేసాం. వాటికి ప్లస్ మీన్స్ ఎడిషన్ చేసాం, మైనస్ మీన్స్ సబ్ట్రాక్షన్ చేసాం. మరి మనకి 2 ఆర్ మోర్ దాన్ వాల్యూస్ అంటే 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనకి 2 ఫ్రాక్షన్స్ ఇచ్చారు కాబట్టి చాలా సింపుల్ గా మనకి ఇచ్చినటువంటి ఆ 2 ఫ్రాక్షన్స్ ని అన్లైక్ ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్ లో కంటే ఏం చేసామా? క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. చాలా సింపుల్ గా ఐడెంటిఫై చేసుకున్నాం. మనకి ఇన్ కేస్ 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మరి మనం ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, మీరు ఎనీ ఒక 3 ఫ్రాక్షన్స్ తీసుకోండి. వాటిని ఏం చేస్తారమ్మా? మనం ఎవ్రీ నెంబర్ ని ఓకే మేడం మరి మీరు 2 ఫ్రాక్షన్స్ మనం ఏంటమ్మా ఇంతవరకు అయితే 2 ఫ్రాక్షన్స్ ఉంటే జస్ట్ మనకి ఆపోజిట్ లో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం. మనం వాల్యూస్ ని క్లియర్ గా ఐడెంటిఫై చేసాం. కానీ మనకి 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మరి పాసిబుల్ అవుతుందా? ఎస్, 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. కానీ అది హైయర్ స్టాండర్డ్ లో ఉన్న వాళ్ళకే పాసిబుల్ అవుతుందమ్మా. మీ స్టాండర్డ్ కి మాత్రం ఎల్సిఎం అంటే మనకి ఇచ్చినటువంటి ఆ 3 ఫ్రాక్షన్స్ కి ఎల్సిఎం వాల్యూ ఐడెంటిఫై చేసి ఆ వచ్చిన ఎల్సిఎం వాల్యూ అనేది మనకి
మిగిలిన మనకి ఇచ్చినటువంటి ఆ 3 ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్ వాల్యూస్ కి ఈక్వల్ చేస్తాం. సో ఆ ప్రాబ్లమ్స్ ఆ టైప్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాం అనేది కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ప్రాక్టీస్ చేసుకున్నామమ్మా. సో చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం మనకి 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు, మనకి అన్లైక్ ఫ్రాక్షన్స్ విజాతి భిన్నాలు ఒక 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు వాటిని ఎలా సాల్వ్ చేస్తున్నామో ప్రాక్టీస్ చేసుకుందాం. ఓకేమా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఓకేమా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఇన్ 7/2, 4/3 అండ్ 5/12. 7/2, 4/3 మరియు 5/12 లలో అతి పెద్ద భిన్నాన్ని కనుగొనండి. సో చూడమ్మా, మనం ఇంతవరకు అయితే 2 ఫ్రాక్షన్స్ ఇస్తే క్రాస్ మల్టిప్లికేషన్ తోని చాలా సింపుల్ గా సాల్వ్ చేసాం. మనకి ఇక్కడ 3 ఫ్రాక్షన్స్ ఇచ్చారు. 3 ఫ్రాక్షన్స్ కూడా ఎలా ఉన్నాయో చూడమ్మా. డినామినేటర్ వాల్యూస్ ని అబ్జర్వ్ చేయండి. మనకి ఇచ్చిన 3 ఫ్రాక్షన్స్ ని నేనైతే ఫస్ట్ యాజ్ టీజ్ గా నోట్ చేస్తున్నాను చూడమ్మా. మనకి ఇచ్చిన 3 ఫ్రాక్షన్స్ ఎలా ఉన్నాయమ్మా? 7/2, 4/3, 5/12. సో మనకి 2 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు అయితే జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం, చాలా సింపుల్ గా ఐడెంటిఫై చేసాం. మరి 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా క్రాస్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుందమ్మా. కానీ మీకు టేబుల్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. కొంచెం మీ స్టాండర్డ్ కి అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీ స్టాండర్డ్ కి అయితే కొంచెం డిఫికల్ట్ గా ఉంటుందమ్మా. సో మీకు సింపుల్ గా ఉండేటువంటి వే అనేది ఇంకొకటి ఉంటుందమ్మా, ఎల్సిఎం మెథడ్. ఏంటి మేడం ఎల్సిఎం? లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటమ్మా? మనకి కనిష్ట సామాన్య గుణిజం. అంటే మనకి ఇచ్చినటువంటి 2 or more than వాల్యూస్ కి 2 లేదా అంతకంటే ఎక్కువ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం కాసాగా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఎల్సిఎం వాల్యూ ఎలా ఐడెంటిఫై చేసుకున్నాం అందరూ ఒకసారి అయితే రీకాల్ చేసుకోండమ్మా. మనం మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం కదా. సో మరి ఏంటి మేడం మీరు ఫ్రాక్షన్స్ ఇచ్చారు, ఎల్సిఎం వాల్యూ అంటున్నారు, వాటికి వీటికి రిలేషన్ ఏంటి అంటే ఫ్రాక్షన్స్ లో మరి ఏ వాల్యూకి మీరు ఎల్సిఎం ఐడెంటిఫై చేస్తారు అంటే పైన ఉన్న వాల్యూస్ కి ఎల్సిఎం వాల్యూ ఐడెంటిఫై చేస్తారా, కింద ఉన్న వాల్యూస్ కి ఐడెంటిఫై చేస్తారా? సో చూడమ్మా, మీకు ఎప్పుడైనా సరే మనం ఫ్రాక్షన్ టాపిక్ లో మనకి 2 or more than మనకి ఫ్రాక్షన్స్ 2 లేదా అంతకంటే ఎక్కువ భిన్నాలు ఇచ్చి అవి మనకి విజాతి భిన్నాలు అయినప్పుడు వాటిని ఎప్పుడైనా సరే మనం సజాతి భిన్నాలుగా కన్వర్ట్ చేసుకుంటాం. అంటే లైక్ ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ చేస్తాం. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటమ్మా? మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్ వాల్యూస్ కింద ఉన్నటువంటి హారాల విలువ అనేది సేమ్ ఉండేటువంటి ఫ్రాక్షన్స్ ఏంటి అమ్మా? లైక్ ఫ్రాక్షన్స్. సో లైక్ ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ చేయాలి. సో లైక్ ఫ్రాక్షన్స్ లోకి అంటే డినామినేటర్ వాల్యూస్ ని మనం ఈక్వల్ చేయాలి కాబట్టి ఏం చేస్తాం? కింద ఉన్నటువంటి డినామినేటర్ వాల్యూస్ కి కిందున్న భిన్నాలు కింద ఉన్నటువంటి మనకి భిన్నాలలో కింద ఉన్నటువంటి హారాలకి మనం ఎల్సిఎం వాల్యూ ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. ఏంటి మేడం అంటే మనకిచ్చిన ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్ వాల్యూస్ కి ఎల్సిఎం వాల్యూ ఐడెంటిఫై చేయాలా? ఎస్ అవునమ్మా. జస్ట్ మీకు ఇచ్చిన ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్ వాల్యూస్ ని అబ్జర్వ్ చేయండి, 2, 3, 12. సో మనం ఈ 3 నెంబర్స్ కి ఎల్సిఎం వాల్యూ ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో చూడమ్మా, మనకున్నటువంటి డినామినేటర్ వాల్యూస్ అయితే నేను ఫస్ట్ యాజ్ టీజ్ గా నోట్ చేస్తున్నాను, 2, 3, 12. సో ఈ 3 వాల్యూస్ ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉన్నాయమ్మా? మనకి ఎల్సిఎం వాల్యూ మనకి కాసాగా అనేది ఐడెంటిఫై చేయాలి. లీస్ట్ కామన్ మల్టిపుల్ మీన్స్ ఏంటమ్మా? మనకి కనిష్ట సామాన్య గుణ్యం ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? చూడగానే కూడా 2, 3, 12 ఈ 3 నెంబర్స్ కూడా మనకి ఒకే టేబుల్లో పాసిబుల్ కావు. సో ఏం చేస్తామా? నెక్స్ట్ మనం మాక్సిమం 2 నెంబర్స్ ని చెక్ చేసుకుంటాం. మనకి 2, 3 మనకి ఒకే టేబుల్లో పాసిబుల్ కాదమ్మా. 3, 12 ఒకే టేబుల్లో పాసిబుల్ అవుతాయి. నెక్స్ట్ 2, 12 కూడా ఒకే టేబుల్లో పాసిబుల్ అవుతాయి. సో మనం ఎలా డివిజన్ చేస్తాం అంటే మనకి 2 టేబుల్లో కామన్ గా ఉన్నాయి మాక్సిమం 2 నెంబర్స్, 3 టేబుల్లో కూడా కామన్ గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నేను 2 తోనికి డివిజన్ చేస్తున్నానమ్మా. సో 2 తో డివిజన్ చేస్తున్నాను చూడండి. 2 టేబుల్లో 2 అనేది ఎక్కడ పాసిబుల్ అవుతుందమ్మా? 2 1 ఎంతమ్మా? 2. నెక్స్ట్ 2 టేబుల్లో 3 అనేది పాసిబుల్ కాదు కాబట్టి యాజ్ టీజ్ గా నోట్ చేస్తాను. నెక్స్ట్ 2 టేబుల్లో 12 అనేది ఎక్కడ పాసిబుల్ అవుతుందమ్మా? 2 6 ఎంతమ్మా? 12. సో మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం కాబట్టి నేనైతే సింపుల్ గా ఐడెంటిఫై చేస్తున్నానమ్మా. చూడగానే కూడా మనకి ఇచ్చిన 3 నెంబర్స్ మనకి ఒకే టేబుల్లో పాసిబుల్ కాదు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం? మాక్సిమం అంటే కనీసం ఒక 2 నెంబర్స్ ని చెక్ చేసుకుంటే 2, 12 అనేవి ఈవెన్ నెంబర్స్ కాబట్టి మనకి 2 తో డివిజన్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఆ 2 టేబుల్లో కామన్ గా ఉంటాయి. నెక్స్ట్ 3, 12 అనే నెంబర్స్ చూడగానే కూడా మీకు 3 టేబుల్లో ఉంటాయి కదమ్మా. సో ఏం చేస్తారు? మీరు 3 తో అయినా డివిజన్ చేసుకోవచ్చు, 2 తో అయినా డివిజన్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ 2 తో డివిజన్ చేశానమ్మా. 2 1 2. నెక్స్ట్ 2 టేబుల్లో 3 అనేది పాసిబుల్ కాదు కాబట్టి యాజ్ టీజ్ గా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ 2 టేబుల్లో 12 అనేది ఎక్కడ పాసిబుల్ అయిందమ్మా? 2 6 12. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయమ్మా? 1 3 6 అనేటువంటి నెంబర్స్ చూడగానే కూడా మనకి 3 6 అంటే 3 తో పర్ఫెక్ట్ గా డివిజన్ పాసిబుల్ అవుతాయి. 3 టేబుల్ కామన్ గా ఉంటాయి కదమ్మా.
1, 3, 6 అనేవి మనకి కామన్ గా, మనకి ఏ టేబుల్లో కామన్ గా ఉండమ్మా ఈ 3 నెంబర్స్ అనేది ఓన్లీ 1 టేబుల్లోనే కామన్ గా ఉంటాయి. 1 తో డివిజన్ చేసిన సేమ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఏం చేస్తాం, సింప్లెస్ట్ వేనే చూస్ చేసుకుంటాం. సో ఏం చేస్తామా, నెక్స్ట్ 2 నెంబర్స్ చెక్ చేసుకుంటే 3, 6 అనేవి మనకి 3 టేబుల్లో కామన్ గా ఉంటాయి కాబట్టి 3 తో డివిజన్ చేస్తున్నాను చూడండమ్మా. సో 3 తో డివిజన్ చేస్తున్నాను. మనకి 3 టేబుల్లో 1 అనేది పాసిబుల్ కాదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తాను. నెక్స్ట్ 3 టేబుల్లో 3 ఎక్కడ పాసిబుల్ అవుతుందమ్మా, 3 1s 3. 3 టేబుల్లో నెక్స్ట్ 6 అనేది ఎక్కడ పాసిబుల్ అవుతుందమ్మా, 3 2s ఎంతమ్మా 6. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడమ్మా, 1 1 2 మనకి 1 1 2 అనేవి మనకి కామన్ గా 1 టేబుల్లోనే ఉంటాయమ్మా. సో 1 తో మనం డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. మాక్సిమం మీరు 2 నెంబర్స్ చెక్ చేసుకున్నా కానీ సేమ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మీరు చాలా సింపుల్ గా ఎల్సిఎం వాల్యూకి మీరు ఎప్పుడైనా సరే టైం అనేది వేస్ట్ చేసుకోవద్దమ్మా. చాలా సింప్లెస్ట్ వేలో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. మనకి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం కదా. సో ఎలా ఐడెంటిఫై చేస్తామా, అవుట్ సైడ్ ఉన్న వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేసుకుంటాం. దెన్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 2 into 3 into 1 into 1 into 2. జస్ట్ మనం మల్టిప్లికేషన్ అనేది సాల్వ్ చేసుకుంటున్నామమ్మా. మీరు ఎప్పుడైనా సరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే డైరెక్ట్ గా మల్టిప్లికేషన్స్ ఓరల్ గా ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా సాల్వ్ చేసుకున్నామా. ఇన్ కేస్ కన్ఫ్యూజ్ అవుతాము అనుకున్న వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, జస్ట్ అవుట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూస్ ని ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకొని నెక్స్ట్ మల్టిప్లికేషన్ సాల్వ్ చేసుకోండి. 2 into 3 into 1 into 1 into 2. సో చూడమ్మా, జస్ట్ మల్టిప్లికేషన్ అనేది మనం సాల్వ్ చేసుకుంటూ వచ్చే వాల్యూ ఎలా ఉంటుందో చూడండి. 2 into 3, 2 3s ఎంతమ్మా 6, 6 into 1 6 1s 6, 6 into 1 6 1s 6, 6 2s ఎంతమ్మా 12. దెన్ ఎల్సిఎం వాల్యూ ఎంతమ్మా, లీస్ట్ కామన్ మల్టిపుల్ కాసాగు మనకి ఇచ్చినటువంటి ఈ 3 ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్ వాల్యూస్ అంటే హారాల విలువకి మనం కాసాగు గడితే వచ్చినటువంటి వాల్యూ ఎంతమ్మా 12. ఎల్సిఎం వాల్యూ ఎంతమ్మా, ఎల్సిఎం వాల్యూ 12. అంటే మీకు ఇచ్చినటువంటి ఈ 3 అన్లైక్ ఫ్రాక్షన్స్ కి డినామినేటర్ వాల్యూస్ కి మనం ఏం చేసామా, కిందున్న హారాల విలువకి ఎల్సిఎం వాల్యూ ఐడెంటిఫై చేస్తే 12 వచ్చింది. సో ఈ 12 మనకి ఈ 12 అనే వాల్యూ అనేది మనకి ఇచ్చినటువంటి ఈ 3 అన్లైక్ ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్ వాల్యూస్ హారాల విలువని 12 కి ఈక్వల్ చేస్తే సరిపోతుంది. సో ఎలా పాసిబుల్ అవుతుందమ్మా, 12 కి ఈక్వల్ గా ఎలా పాసిబుల్ అవుతుందో చూడండి. జస్ట్ ఫస్ట్ ఫ్రాక్షన్ ఏంటమ్మా, ఫస్ట్ ఫ్రాక్షన్ 7/2. 7/2 అనేటువంటి ఫ్రాక్షన్ డినామినేటర్ వాల్యూ ఎంతమ్మా, కిందున్న హారం విలువ అనేది ఏంటి 2. మనం 2ని 12 గా ఫామ్ చేయాలంటే అంటే 12 గా కన్వర్ట్ కావడానికి మనం 2ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 12 గా పాసిబుల్ అవుతుంది. 2 టేబుల్లో 12 అనేది ఎక్కడ పాసిబుల్ అవుతుంది, చాలా సింపుల్ అమ్మా. ఇక్కడ మీకు డినామినేటర్ వాల్యూ 2 అనే వాల్యూ ఉంది, 12 గా మనకు కన్వర్ట్ కావాలి. 12 గా కావాలి అంటే 2ని మనం ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తాం, 6 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో మనం ఒక ఫ్రాక్షన్ ఏం చేస్తామా, న్యూమరేటర్ డినామినేటర్ ఎప్పుడైనా సరే సేమ్ నెంబర్ తోని మల్టిప్లై చేస్తాం. అంటే మనం న్యూమరేటర్ డినామినేటర్ ని మనం 6 తో మల్టిప్లై చేస్తే మనకి డినామినేటర్ వాల్యూ ఏంటమ్మా 2 into 6 అంటే 2 6 12 గా కన్వర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఫ్రాక్షన్ చూడమ్మా 4/3. సో 4/3 అనేటువంటి ఫ్రాక్షన్ లో మనకి డినామినేటర్ వాల్యూ ఏంటమ్మా 3. అంటే 3ని మనం ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకి మనం 3ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 12 గా పాసిబుల్ అవుతుంది. మనకి 3 టేబుల్లో 12 అనే ఇది ఎక్కడ పాసిబుల్ అవుతుందమ్మా, 3 4s 12. 3 4s ఎంతమ్మా 12. అంటే న్యూమరేటర్ డినామినేటర్ ని సెకండ్ ఫ్రాక్షన్ ని న్యూమరేటర్ డినామినేటర్స్ ని మనం 4 తోని మల్టిప్లై చేస్తాము. నెక్స్ట్ థర్డ్ ఫ్రాక్షన్ చూడమ్మా, థర్డ్ ఫ్రాక్షన్ ఏంటమ్మా 5/12. సో 5/12 ఆల్రెడీ డినామినేటర్ వాల్యూ ఎలా ఉందమ్మా 12 గానే ఉంది. సో మనం ఏ నెంబర్ తో కూడా మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదమ్మా. లేదు మేడం మీరు ముందున్నటువంటి 2 ఫ్రాక్షన్స్ కూడా మల్టిప్లై చేశారు కదా, మరి థర్డ్ ఫ్రాక్షన్ ఎందుకు మల్టిప్లై చేయట్లేదు అంటే ఆల్రెడీ డినామినేటర్ వాల్యూ మనం ఎవ్రీ ఫ్రాక్షన్ కూడా డినామినేటర్ వాల్యూని 12 కి ఈక్వల్ చేస్తున్నాం కాబట్టి మల్టిప్లై చేసాం. థర్డ్ ఫ్రాక్షన్ కి ఆల్రెడీ 12 ఉంది కదమ్మా. సో మనం ఏ నెంబర్ తో కూడా మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. లేదు మేడం మేము కంపల్సరీ మల్టిప్లై చేసుకుంటాం అంటే ఏం చేస్తారమ్మా, న్యూమరేటర్ డినామినేటర్స్ ని మీరు 1 తో మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఏం చేస్తారమ్మా, న్యూమరేటర్ డినామినేటర్స్ ని 1 తో మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. సో చూడమ్మా నెక్స్ట్ వచ్చేటువంటి ఫ్రాక్షన్స్ ఎలా ఉంటాయో చూడండి. మనకి ఫస్ట్ ఫ్రాక్షన్ చూడమ్మా, న్యూమరేటర్ వాల్యూ 7 into 6. 7 6 ఎంతమ్మా 42. 7 6 42 by 2 into 6. 2 6 ఎంతమ్మా 12. 42/12. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ చూడమ్మా 4 into 4. 4 4s ఎంతమ్మా 16 by 3 into 4. 3 4s ఎంతమ్మా 12. 16/12.
నెక్స్ట్ థర్డ్ ఫ్రాక్షన్ చూడమ్మా 5 into 1 5 1 ఎంతమ్మా 5 by 12 into 1 12 1 ఎంతమ్మా 12 సో 42 by 12 16 by 12 5 by 12 సో మనకు వచ్చినటువంటి ఈ 3 ఫ్రాక్షన్స్ డినామినేటర్ వాల్యూస్ చూడమ్మా కింద ఉన్న హారం విలువ అనేది ఎలా ఉంది 12 12 12 సో అన్ని కూడా ఏ ఫ్రాక్షన్స్ అమ్మా లైక్ ఫ్రాక్షన్స్ సో అన్ని కూడా లైక్ ఫ్రాక్షన్స్ సజాతి భిన్నాలుగా మనం కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు కంపేర్ చేసుకోవచ్చు మనం ఏమన్నారమ్మా క్వశ్చన్ ఏమన్నారు ఫైండ్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అన్నారు అంటే మనకి ఇచ్చినటువంటి భిన్నాల్లో అతిపెద్ద భిన్నాన్ని గుర్తించమన్నారు చాలా సింపుల్ అమ్మా మీకు ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఒకటికి మీకు ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఏం చేస్తారు ఒకటికి 2 సార్లు వీడియోని పాస్ చేసుకొని నీట్గా ఏం చేస్తారమ్మా వినండి ఫస్ట్ వినాలి ఏం చేస్తారమ్మా మీకు ఇచ్చినటువంటి 3 అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు వాటిని మీరు సాల్వ్ చేయాలి అంటే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏంటో ఐడెంటిఫై చేయమన్నారు చూడగానే కూడా ఎవరికి పాసిబుల్ కాదమ్మా సో ఏం చేస్తాం మనకిచ్చిన ఈ 3 అన్లైక్ ఫ్రాక్షన్స్ ని ఫస్ట్ లైక్ ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం మనం ఇంతకుముందు ప్రాబ్లం వరకు అయితే ఏం చేసాం 2 ఫ్రాక్షన్స్ ఇచ్చారు కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ తోని చాలా సింపుల్ గా సాల్వ్ చేసుకున్నాం సో నెక్స్ట్ ఇక్కడ మాత్రం మనం ఏం చేస్తున్నామా మనకిచ్చిన ఫ్రాక్షన్స్ భిన్నాల యొక్క హారాల విలువకి ఎల్సిఎం వాల్యూ కాసాగెంతో ఫస్ట్ ఐడెంటిఫై చేస్తున్నాం మనకిచ్చిన ఈ 3 ఫ్రాక్షన్స్ డినామినేటర్ వాల్యూస్ 2 3 12 కి ఎల్సిఎం వాల్యూ ఐడెంటిఫై చేస్తామా వచ్చిన ఎల్సిఎం వాల్యూ ఎంతమ్మా 12 అనేది ఎల్సిఎం వాల్యూగా ఉంది మనకి ఎల్సిఎం వాల్యూ ఈ 12 కి మనకి ఎల్సిఎం వాల్యూ ఎంత వచ్చిందమ్మా 12 అనే విలువకి మనకిచ్చిన ఈ 3 ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్ వాల్యూస్ ని 12 కి ఈక్వల్ చేసుకుంటాం సో మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఫస్ట్ మనకి 7/2 అనే ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం డినామినేటర్ వాల్యూని 12 గా ఈక్వల్ చేయడానికి 2 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేసుకుంటామా 6 తోని 2 6 12 సో ఫస్ట్ ఫ్రాక్షన్ ని న్యూమరేటర్ డినామినేటర్ 6 తో మల్టిప్లై చేసుకున్నాం నెక్స్ట్ ఫ్రాక్షన్ ఏంటమ్మా 4/3 ని న్యూమరేటర్ డినామినేటర్స్ ని ఏం చేసాం 12 గా పాసిబుల్ కావడానికి మనకి డినామినేటర్ వాల్యూ 3 ఉంది కాబట్టి సో 3 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 12 గా పాసిబుల్ అవుతుందమ్మా 3 4 12 న్యూమరేటర్ డినామినేటర్స్ ని 4 తో మల్టిప్లై చేసాం నెక్స్ట్ థర్డ్ ఫ్రాక్షన్ ఏం చేసామా ఆల్రెడీ డినామినేటర్ వాల్యూ 12 ఉంది కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్స్ ని మీరు మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదమ్మా ఇన్ కేస్ మేము కంపల్సరీ మల్టిప్లై చేయాలనుకుంటే 1 తో మల్టిప్లై చేసుకోండి సో నెక్స్ట్ మనకు వచ్చినటువంటి ఫ్రాక్షన్స్ ఎలా ఉన్నాయమ్మా 42/12 16/12 5/12 అన్ని కూడా డినామినేటర్ వాల్యూస్ మీరు కింద ఉన్న హార విలువ అబ్జర్వ్ చేస్తే అన్ని కూడా లైక్ ఫ్రాక్షన్స్ 12 12 12 ఉన్నాయి కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ 3 ఫ్రాక్షన్స్ లో గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్స్ ని ఐడెంటిఫై చేయాలంటే ఏం చేస్తారమ్మా చాలా సింపుల్ గా న్యూమరేటర్ వాల్యూస్ ని అంటే పైన లవాల విలువని మీరు కంపేర్ చేసుకుంటారు మీకు పైన న్యూమరేటర్ లో ఉన్నటువంటి వాల్యూస్ లో ఏ వాల్యూ ఎక్కువ ఉంటే అది ఏమవుతుందమ్మా గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది ఏ వాల్యూ తక్కువ ఉంటే ఆ ఫ్రాక్షన్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అది చిన్న ఫ్రాక్షన్ అవుతుంది సో చూడమ్మా మనకి గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏంటో ఐడెంటిఫై చేయమని మనకి న్యూమరేటర్ లో అతి పెద్ద విలువ అనేది ఎక్కడుందమ్మా 42 16 5 లో మనకి 42 అనేది పెద్ద విలువ కాబట్టి సో 42/12 అనే ఫ్రాక్షన్ ఏ ఫ్రాక్షన్ అవుతుందమ్మా మనకి ఇచ్చినటువంటి ఈ 3 ఫ్రాక్షన్స్ లో కూడా గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ కానీ మనకి లైక్ ఫ్రాక్షన్స్ ఇవ్వలేదు కదమ్మా సో మరి ఈ 42/12 అనే ఫ్రాక్షన్ ఏ ఫ్రాక్షన్ నుంచి వచ్చిందమ్మా 7/2 అనే ఫ్రాక్షన్ ఫస్ట్ ఫ్రాక్షన్ ఏంటమ్మా 7/2 అనే ఫ్రాక్షన్ ఏంటమ్మా మనకి ఇచ్చినటువంటి ఈ 3 ఫ్రాక్షన్స్ లో కూడా గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది ఓకేనా జస్ట్ మీకు లైక్ ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు 42/12 గా ఉందమ్మా సో మనకి ఫస్ట్ ఫ్రాక్షన్ ఏంటమ్మా 7/2 అనే ఫ్రాక్షన్ ఏ ఫ్రాక్షన్ అవుతుందమ్మా మనకి ఇచ్చిన ఈ 3 ఫ్రాక్షన్స్ లో గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అతి పెద్ద భిన్నం అవుతుంది చాలా సింపుల్ అమ్మా జస్ట్ 1కి 2 సార్లు మీరు ప్రాక్టీస్ చేసుకోండి లిజన్ కేర్ఫుల్లీ ఓకే చెప్పేటప్పుడు జాగ్రత్తగా వింటే ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చమ్మా కొంచెం మీ స్టాండర్డ్ కి మాత్రం ఇది కొంచెం డెప్త్ గానే ఉంటుంది కానీ ప్రాక్టీస్ చేసుకుంటే మాత్రం ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు ఓకేమ్మా వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి ఓకేమ్మా నీట్ గా నోట్ చేసుకోవడం కంప్లీట్ అయితే నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూ చేసుకున్నా చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా ఫైండ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఇన్ 4/3 2/5 and 1/6 4/3 2/5 మరియు 1/6 లలో అతి చిన్న భిన్నాన్ని కనుగొనండి సో మనకి ప్రాబ్లం ఎలా ఉందమ్మా మనకి 3 ఫ్రాక్షన్స్ ఇచ్చారు మనకి ఇచ్చినటువంటి ఆ 3 ఫ్రాక్షన్స్ కూడా ఎలా ఉన్నాయమ్మా మీరు డినామినేటర్ వాల్యూస్ ని అబ్జర్వ్ చేయండి కింద ఉన్నటువంటి హారం విలువ అనేది ఎలా ఉంది 3 5 6 సో డిఫరెంట్ గా ఉన్నాయి సో మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఏ ఫ్రాక్షన్స్ అమ్మా అన్లైక్ ఫ్రాక్షన్స్ విజాతి భిన్నాలు ఇచ్చారమ్మా సో మనకి ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ లో అతి చిన్న భిన్నాన్ని కనుక్కోమన్నారు సో అతి చిన్న భిన్నాన్ని మనం కనుక్కోవాలి సో ఎలా పాసిబుల్ అవుతుందమ్మా మనం ఏం చేస్తాం ఏంటి మేడం ఇంతవరకు అయితే 2 ఫ్రాక్షన్స్ కి ఏం చేసామమ్మా 2 ఫ్రాక్షన్స్ కి మనకి అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తే లైక్ ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేసుకొని కంపేర్ చేసుకున్నాం అంటే
అతి చిన్న భిన్నాన్ని, అతి పెద్ద భిన్నాన్ని గుర్తించాము. వాటికి ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేసాం. కానీ మనకి ఇక్కడ 3 ఫ్రాక్షన్స్ ఇచ్చారు. ఈ 3 ఫ్రాక్షన్స్ లో మనం అతి చిన్న భిన్నాన్ని అంటే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఐడెంటిఫై చేయాలంటే మరి ఎలా పాసిబుల్ అవుతుంది? చాలా సింపుల్ అమ్మా. మీకు 3 ఫ్రాక్షన్స్ కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. మనకి 2 ఫ్రాక్షన్స్ కి అయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. కానీ 3 ఫ్రాక్షన్స్ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చమ్మా. కానీ మీ స్టాండర్డ్ కి కొంచెం డెప్త్ గా ఉంటుంది. సో అంతకంటే సింప్లెస్ట్ వేని మీకు ఇంట్రడ్యూస్ చేస్తానమ్మా. సో ఎలా ఉంటుందో చూడండి. చాలా సింపుల్ అమ్మా. ఫస్ట్ మీకు ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నామా. 4/3, 2/5, 1/6 మనకి ఇచ్చినటువంటి ఈ 3 ఫ్రాక్షన్స్ డినామినేటర్ వాల్యూస్ ఎలా ఉన్నాయమ్మా? 3, 5, 6 గా ఉన్నాయి. డిఫరెంట్ డినామినేటర్ వాల్యూస్ అన్లైక్ ఫ్రాక్షన్స్, విజాతి భిన్నాలు కాబట్టి ఏం చేస్తారు? వీటిని లైక్ ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ చేస్తేనే మనకి ఎప్పుడైనా సరే మనకి ఇచ్చినటువంటి ఈ 3 ఫ్రాక్షన్స్ లో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అతి చిన్న భిన్నాన్ని గుర్తించగలుగుతాం. సో మరి ఎలా పాసిబుల్ అవుతుంది? చాలా సింపుల్ అమ్మా. మీకు 3 కూడా మనకి ఇచ్చినటువంటి ఈ 3 ఫ్రాక్షన్స్ కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి వాటిని లైక్ ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేయాలంటే డినామినేటర్ వాల్యూస్ అంటే కిందున్న హారాల విలువకి ఏం చేస్తారమ్మా? ఎల్సిఎం వాల్యూ ఐడెంటిఫై చేయండి. ఏంటి మేడం ఎల్సిఎం వాల్యూ? మనకి ఫ్రాక్షన్స్ కి ఎల్సిఎం వాల్యూకి రిలేషన్ ఏంటి? ఎస్ అవునమ్మా. మీకు ఇచ్చినటువంటి ఈ 3 ఫ్రాక్షన్స్ అన్లైక్ ఫ్రాక్షన్స్ ని లైక్ ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేయాలంటే డినామినేటర్ వాల్యూస్ అంటే కిందున్న హారాల విలువకి ఫస్ట్ మీరు కాసాకు విలువ ఎంతో కనుగొనండి. సో ఎలా ఐడెంటిఫై చేస్తామా? ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఈ 3 వాల్యూస్ 3, 5, 6 మనకి ఈ 3 వాల్యూస్ అయితే ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తానమ్మా. 3, 5, 6 అనేటువంటి వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తాను. మనకి వీటికి ఎల్సిఎం వాల్యూ అంటే ఎలా ఐడెంటిఫై చేస్తామా? ఈ 3 నెంబర్స్ కూడా మనకి ఒకే టేబుల్ లో వస్తాయేమో చెక్ చేసుకోవాలి. 3, 5, 6 అనేవి ఒకే టేబుల్ లో పాసిబుల్ కావమ్మా. సో నెక్స్ట్ ఏం చేస్తాం? కనీసం ఒక 2 నెంబర్లనైనా చెక్ చేసుకుంటాం. సో 3, 6 చూడగానే కూడా మనకి 3 టేబుల్ లో వస్తాయి. నెక్స్ట్ 5, 6, 3, 5 అనేది మనకి ఏ టేబుల్ లో కామన్ గా ఉండవు కాబట్టి సో 3, 6 అనే నెంబర్స్ ని నేను ఫస్ట్ 3 తో డివిజన్ చేస్తున్నాను చూడమ్మా. మనకి 3 టేబుల్లో 3 అనేది ఎక్కడ పాసిబుల్ అవుతుందమ్మా? 3 టేబుల్లో 3 అనేది ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 3 1 జా ఎంతమ్మా? 3. నెక్స్ట్ 3 టేబుల్లో 5 అనేది పాసిబుల్ కాదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తానమ్మా. నెక్స్ట్ 3 టేబుల్లో 6 అనేది ఎక్కడ పాసిబుల్ అవుతుందమ్మా? 3 2 జా ఎంతమ్మా? 6. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఏంటమ్మా? 1, 5, 2. సో 1, 5, 2 అనేవి మనకి కామన్ గా ఏ టేబుల్లో రావు. సో చూడగానే కూడా 5, 2 అనేవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఏ నెంబర్స్ తో కూడా డివిజన్ పాసిబుల్ కాదు. మనకి ఏ టేబుల్లో కూడా కామన్ గా రావు కాబట్టి ఏం చేస్తాం? డివిజన్ ని ఇంతవరకు స్టాప్ చేస్తాం. అంటే ఓన్లీ 1 టేబుల్లోనే వస్తాయమ్మా. మనం 1 తో డివిజన్ చేసినా కానీ సేమ్ వాల్యూస్ ఉంటాయి, టైం వేస్ట్ అవుతుంది. సో ఏం చేస్తాం? మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి అవుట్ సైడ్ ఉన్న వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేసుకుని ఎల్సిఎం వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తాం. సో దెన్ అవుట్ సైడ్ ఉన్న వాల్యూస్ ఏంటమ్మా? then LCM is equal outside ఉన్న values ఏంటమ్మా? 3 into 1, 3 into 1 into 5 into 2. సో అవుట్ సైడ్ ఉన్న వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేసుకుంటే గుణకారం చేసుకుంటే సరిపోతుంది. సో చూడమ్మా 3 into 1 3 1 3 3 into 5 3 5 ఎంతమ్మా? 15 15 into 2 15 2 ఎంతమ్మా? 30. సో ఎంతమ్మా? మనకి ఎల్సిఎం వాల్యూ ఎంతమ్మా? 30 వచ్చింది. అంటే కాసాగు మనకి ఇచ్చినటువంటి భిన్నాల యొక్క హారాల విలువకి మనం కాసాగు ఐడెంటిఫై చేస్తే వచ్చిన విలువ ఎంతమ్మా? 30. సో ఈ 30 ఏంటి మేడం? మీరు 30 అనేది ఎల్సిఎం వాల్యూగా ఐడెంటిఫై చేశారు. మనకి ఇచ్చిన ఈ 2 అన్లైక్ మనకి ఇచ్చినటువంటి ఈ 3 అన్లైక్ ఫ్రాక్షన్స్ ని మనం ఎలా సాల్వ్ చేయగలుగుతాం? చాలా సింపుల్ అమ్మా. మీకు వచ్చినటువంటి ఎల్సిఎం విలువ అంటే ఎల్సిఎం వాల్యూ ఎంత వచ్చిందో ఈ విలువకి మీకు ఇచ్చిన ఈ 3 ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్ వాల్యూస్ ని ఈక్వల్ చేయండి. ఎలా పాసిబుల్ అవుతుంది మేడం అంటే ఎలా పాసిబుల్ అవుతుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండమ్మా. చాలా సింపుల్. జస్ట్ మనకి ఫస్ట్ ఫ్రాక్షన్ ఏంటమ్మా? ఫస్ట్ ఫ్రాక్షన్ 4/3. 4/3 లో మీకు డినామినేటర్ వాల్యూ ఏంటమ్మా? 3. అంటే మనం డినామినేటర్ వాల్యూని ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ వాల్యూని 30గా మార్చాలనుకుంటాం. అంటే 30గా చేంజ్ చేయాలి అంటే మనం 3ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకి ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ వాల్యూ అనేది 30గా పాసిబుల్ అవుతుంది. ఆర్ మీకు టేబుల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నారనుకోండి 3 టేబుల్లో 30 ఎక్కడ పాసిబుల్ అయిందమ్మా? మనకి 3 10s 30. అంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఫ్రాక్షన్ న్యూమరేటర్ డినామినేటర్స్ ని మనం 10 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఏం చేస్తామమ్మా? జస్ట్ మనకి ఫస్ట్ ఫ్రాక్షన్ డినామినేటర్ వాల్యూని 30గా పాసిబుల్ కావడానికి న్యూమరేటర్ డినామినేటర్స్ ని 10 తో మల్టిప్లై చేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ చూడమ్మా. సెకండ్ ఫ్రాక్షన్ ఏంటమ్మా? 2/5. సో సెకండ్ ఫ్రాక్షన్ 2/5 లో మనకి డినామినేటర్ వాల్యూ 5. మనం 5ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే డినామినేటర్ వాల్యూ 30గా
పాసిబుల్ అవుతుంది. ఏం లేదమ్మా, ఇక్కడ మనకి డినామినేటర్ వాల్యూ 5 అనేది ఉంది. దీన్ని 30 చేయాలంటే 5 ని మనం ఏ నెంబర్ తో మల్టిప్లై చేసుకోవాలి? 6 తోని. లేదు 5 టేబుల్ అయితే 5 6 ఎంతమ్మా 30. అంటే ఏం చేస్తామా, న్యూమరేటర్ డినామినేటర్ ని 6 తో మల్టిప్లై చేసుకుంటాం. చాలా సింపుల్ కదా. నెక్స్ట్ థర్డ్ ఫ్రాక్షన్ కూడా మనకి ఇచ్చినటువంటి విలువ ఎలా ఉందమ్మా, 1/6 గా ఉంది. థర్డ్ ఫ్రాక్షన్ వాల్యూ ఏంటమ్మా, 1/6. 1/6 లో డినామినేటర్ వాల్యూ ఏంటమ్మా, 6. డినామినేటర్ వాల్యూ 6 ని మనం ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే అది 30 గా పాసిబుల్ అవుతుంది. ఆ 6 టేబుల్ 30 ఎక్కడ పాసిబుల్ అవుతుందమ్మా, 6 5 ఎంతమ్మా 30. అంటే న్యూమరేటర్ డినామినేటర్స్ ని 5 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో చూడమ్మా, జస్ట్ మనకి ఇచ్చినటువంటి ఈ 3 ఫ్రాక్షన్స్ ని డినామినేటర్ వాల్యూస్ ని 30 కి ఈక్వల్ చేయడానికి మనకి పాసిబుల్ అయినటువంటి నెంబర్స్ తోని మల్టిప్లై చేసుకున్నాం. సో నెక్స్ట్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చూడమ్మా. మనకి న్యూమరేటర్ వాల్యూ ఏంటమ్మా, 4 × 10. 4 10s ఎంతమ్మా 40 బై 3 × 10. 3 10s ఎంతమ్మా 30. 40/30. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ చూడమ్మా, 2 × 6. 2 6 ఎంతమ్మా 12 బై 5 × 6. 5 6 ఎంతమ్మా 30. 12/30. నెక్స్ట్ థర్డ్ ఫ్రాక్షన్ చూడమ్మా, 1 × 5. 1 5s 5 బై 6 × 5. 6 5s ఎంతమ్మా 30. సో మనకున్నటువంటి ఈ 3 ఫ్రాక్షన్స్, ఇక్కడ ఉన్నటువంటి 3 ఫ్రాక్షన్స్ డినామినేటర్ వాల్యూస్ కింద ఉన్న హారం విలువని అబ్జర్వ్ చేయండి. 30 30 30. సో మనకి ఇచ్చినటువంటి ఈ 3 ఫ్రాక్షన్స్ కూడా ఏ ఫ్రాక్షన్స్ అయ్యాయమ్మా, లైక్ ఫ్రాక్షన్స్. అంటే హారాల విలువ సమానంగా ఉన్నాయి కాబట్టి మనకి సజాతి భిన్నాలనే. సో ఇప్పుడైతే ఈజీగా కంపేర్ చేస్తాం, అంటే పోలుస్తాం. మనకి స్మాలెస్ట్ అది చిన్న భిన్నాన్ని గుర్తించాలన్నా, అతి పెద్ద భిన్నాన్ని గుర్తించాలన్నా ఏం చేస్తాం, న్యూమరేటర్ వాల్యూస్ ని కంపేర్ చేస్తాం. న్యూమరేటర్ లో మీకు ఏ విలువ చిన్నగా ఉంటే, పైన లవాల విలువలో మీకు ఏ విలువ చిన్నగా ఉంటే ఆ ఫ్రాక్షన్ ఏమవుతుందమ్మా, మనకి అతి చిన్న భిన్నం అవుతుంది. సో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. సో మనకి 40 12 5 లో మనకి స్మాలెస్ట్ వాల్యూ ఎక్కడ ఉందమ్మా, చిన్న విలువ అనేది 5 దగ్గర ఉంది కాబట్టి 5/30 అనే ఫ్రాక్షన్ ఏ ఫ్రాక్షన్ అమ్మా, మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ లో ఏంటమ్మా, స్మాలెస్ట్ ఫ్రాక్షన్. కానీ మనకి లైక్ ఫ్రాక్షన్ ఇదేంటమ్మా, లైక్ ఫ్రాక్షన్ ఇవ్వలేదు. మనకి ఇచ్చిన ఏంటమ్మా, అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు. సో 5/30 అనే ఫ్రాక్షన్ ఏ ఫ్రాక్షన్ నుంచి వచ్చిందమ్మా, మనకి థర్డ్ ఫ్రాక్షన్ ఏంటిదమ్మా, 1/6 అనే ఫ్రాక్షన్. 1/6 అనే ఫ్రాక్షన్ ఏంటిదమ్మా, మనకి 5/30 అనే ఫ్రాక్షన్ మనకి ఇచ్చిన అన్లైక్ ఫ్రాక్షన్స్ విచాత భిన్నాలని సజాతి భిన్నాలుగా మనం కన్వర్ట్ చేసుకున్నప్పుడు మనకి 5/30 అనేది పాసిబుల్ అయింది. ఈ 5/30 అనే ఫ్రాక్షన్ మనకి ఇచ్చిన భిన్నాలు ఏ ఫ్రాక్షన్ నుంచి పాసిబుల్ అయిందమ్మా, 1/6. మనకి థర్డ్ ఫ్రాక్షన్ మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ లో 1 2 3 థర్డ్ ఫ్రాక్షన్ అనేది ఏంటమ్మా, 1/6 అనే ఫ్రాక్షన్. మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ లో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటమ్మా, 1/6 అనే ఫ్రాక్షన్ ఏంటమ్మా, మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ లో అతి చిన్న భిన్నం అవుతుంది. చాలా సింపుల్ గా ఉన్నాయి కదమ్మా. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారమ్మా. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. ఓకేమ్మా, నీట్ గా నోట్ చేసుకోవడం కంప్లీట్ అయితే నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూ చేసుకుందాం. ఓకేమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఇన్ 3/4 5/2 అండ్ 7/6. 3/4 5/2 మరియు 7/6 లలో అతి పెద్ద భిన్నాన్ని కనుగొనండి. సో మనకి ప్రాబ్లం ఎలా ఉందమ్మా, 3 ఫ్రాక్షన్స్ ఇచ్చారు, వాటిలో మనకి అతి పెద్ద భిన్నాన్ని మీన్స్ ఏంటమ్మా, గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. సో మనం ఎలా ఐడెంటిఫై చేస్తామమ్మా, మనకి ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ ఎలా ఉన్నాయో చూడండి. మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఏంటమ్మా, 3/4 5/2 7/6. మనకి ఇచ్చినటువంటి ఈ 3 ఫ్రాక్షన్స్ డినామినేటర్ వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే 4 2 6 గా ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ వాల్యూస్, అంటే కింద ఉన్న హారం విలువ అనేది డిఫరెంట్ గా ఉంది కాబట్టి సో మనకి ఇవి ఏ ఫ్రాక్షన్స్ అమ్మా, మనకి చూడగానే కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్ విజాతి భిన్నాలు. సో ఏం చేస్తాం, వీటిని మనం కంపేర్ చేయాలంటే మనకి ఇచ్చిన ఈ 3 ఫ్రాక్షన్స్ లో గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అతి పెద్ద భిన్నాన్ని కనుక్కోవాలంటే ఏం చేస్తామా, ఫస్ట్ మనకి అన్లైక్ ఫ్రాక్షన్స్ 3 ఫ్రాక్షన్స్ ఇస్తే మనకి డినామినేటర్ వాల్యూ కింద ఉన్నటువంటి హారాల విలువకి ఎల్సిఎం వాల్యూ ఎంతో, కాసాగు విలువ ఎంతో మనం కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటామమ్మా, జస్ట్ మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ఏంటమ్మా 4 2 6. సో ఈ 3 వాల్యూస్ కి మనం ఎల్సిఎం వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో చూడగానే 4 2 6 అనే నెంబర్స్ ఏ నెంబర్స్ అమ్మా, ఈవెన్ నెంబర్స్, సరి సంఖ్యలు కాబట్టి సో 2 తో డివిజన్ పాసిబుల్ అవుతుంది. సో నేను ఫస్ట్ 2 తో డివిజన్ చేస్తున్నాను చూడమ్మా. 2 టేబుల్లో మనకి 4 అనేది ఎక్కడ పాసిబుల్ అవుతుందమ్మా, 2 2s ఎంతమ్మా 4. నెక్స్ట్ 2 టేబుల్లో మనకి 2 అనేది ఎక్కడ పాసిబుల్ అవుతుందమ్మా, 2 1s ఎంతమ్మా 2. నెక్స్ట్ 2 టేబుల్లో 6 అనేది ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 2 3s ఎంతమ్మా
6. సో దెన్ నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్ ఏంటమ్మా 2 1 3. సో 2 1 3 అనేవి మనకి కామన్ గా ఏ టేబుల్లో కూడా కామన్ గా ఉండవమ్మా, ఓన్లీ 1 టేబుల్లోనే ఉంటాయి. 1 తో డివిజన్ చేసినా మనకి సేమ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి సో మనం ఏం చేస్తాం, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి టైం వేస్ట్ అవుతుందని ఏం చేస్తామా, డివిజన్ ఇంతవరకు స్టాప్ చేస్తాం. అవుట్ సైడ్ ఉన్న వాల్యూస్ ని యాజ్ టీజ్ గా మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. సో దెన్ ఎల్సిఎం వాల్యూ ఎంత అవుతుందమ్మా, ఎల్సిఎం వాల్యూ ఎంతమ్మా, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ 2 into 2. అవుట్ సైడ్ ఉన్న వాల్యూస్ ఏంటమ్మా 2 into 2 into 1 into 3. సో చూడమ్మా జస్ట్ 2 2s ఎంతమ్మా 4, 4 into 1 4 1s 4, 4 into 3 4 3s ఎంతమ్మా 12. సో దెన్ మనకి ఎల్సిఎం వాల్యూ ఎంత వచ్చిందమ్మా 12 వచ్చింది. అంటే మనకు వచ్చిన ఈ ఎల్సిఎం వాల్యూకి మనకి ఇచ్చిన ఈ 3 ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్ వాల్యూని, డినామినేటర్ కింద ఉన్నటువంటి హారం విలువని 12 కి ఈక్వల్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా సరే మీకు 3 లేదా అంతకంటే ఎక్కువ మీకు అన్లైక్ ఫ్రాక్షన్స్ విజాతి భిన్నాలు ఇచ్చారు, వాటిని మీరు కంపేర్ చేయాలంటే ఏం చేస్తారమ్మా, చాలా సింపుల్ గా ఫస్ట్ మీకు ఇచ్చిన ఈ అన్లైక్ ఫ్రాక్షన్స్ విజాతి భిన్నాలకి డినామినేటర్ వాల్యూస్ అంటే కిందున్న హారాల విలువకి మీరు ఏం చేస్తారమ్మా, కాసాగు ఎంతో ఐడెంటిఫై చేయండి. ఆ వచ్చిన కాసాగు విలువకి మీకు ఇచ్చిన ఈ ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్ వాల్యూస్ ని ఈక్వల్ చేయండి, డినామినేటర్ వాల్యూస్ ని ఈక్వల్ చేయాలి. సో ఎలా పాసిబుల్ అవుతుందో చూడమ్మా, ఫస్ట్ ఫ్రాక్షన్ ఏంటమ్మా 3/4. సో 3/4 లో మనకి డినామినేటర్ వాల్యూ ఏంటమ్మా 4. మనం 4 ని మనం ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే డినామినేటర్ వాల్యూ అనేది 12 గా పాసిబుల్ అవుతుంది. ఆ 4 టేబుల్లో 12 అనేది ఎక్కడ పాసిబుల్ అవుతుందమ్మా, 4 3s 12. అంటే న్యూమరేటర్ డినామినేటర్స్ ని 3 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ ఏంటమ్మా 5/2. సో సెకండ్ ఫ్రాక్షన్ 5/2 లో డినామినేటర్ వాల్యూ ఏంటమ్మా 2. 2 ని మనం ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకి 12 గా డినామినేటర్ వాల్యూ అనేది పాసిబుల్ అవుతుంది. ఆ 2 టేబుల్లో 12 ఎక్కడ పాసిబుల్ అవుతుందమ్మా 2 6 12. అంటే న్యూమరేటర్ డినామినేటర్స్ ఏం చేస్తామా, జస్ట్ డినామినేటర్స్ వాల్యూస్ ని మనకి ఇచ్చిన డినామినేటర్ వాల్యూస్ ని ఏం చేస్తున్నాం, ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్ వాల్యూస్ ని 12 కి ఈక్వల్ చేస్తున్నాం. సో మనకి సెకండ్ ఫ్రాక్షన్ ని న్యూమరేటర్ డినామినేటర్స్ ని 6 తో మల్టిప్లై చేస్తే సరిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఫ్రాక్షన్ చూడమ్మా 7/6. సో 7/6 లో మనకి డినామినేటర్ వాల్యూ ఏంటమ్మా 6. 6 ని మనం ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే డినామినేటర్ వాల్యూ 12 గా పాసిబుల్ అవుతుంది. ఆ 6 టేబుల్లో 12 ఎక్కడ పాసిబుల్ అవుతుందమ్మా, 6 2s 12. అంటే న్యూమరేటర్ డినామినేటర్స్ ని 2 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ మనకు వచ్చేటువంటి ఫ్రాక్షన్స్ ఎలా ఉంటాయో చూడండమ్మా, చాలా సింపుల్ గా న్యూమరేటర్ వాల్యూస్ ఏంటమ్మా 3 into 3 3 3s 9 by 4 into 3 4 3s ఎంతమ్మా 12 9/12. నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రాక్షన్ న్యూమరేటర్ వాల్యూ ఏంటమ్మా 5 into 6 5 6 ఎంతమ్మా 30 by 2 into 6 2 6 ఎంతమ్మా 12. నెక్స్ట్ థర్డ్ ఫ్రాక్షన్ ఏంటమ్మా 7 into 2 7 2s 14 by 6 into 2 6 2s ఎంతమ్మా 12. సో మనకు వచ్చినటువంటి ఫ్రాక్షన్స్ ఎలా ఉన్నాయో చూడమ్మా 9/12, 30/12, 14/12 అన్ని కూడా మనకి డినామినేటర్ వాల్యూస్ కింద ఉన్న హారం విలువను అబ్జర్వ్ చేస్తే 12 12 12 గా ఉన్నాయి కాబట్టి అన్ని కూడా లైక్ ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ అయ్యాయి. సో ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఏం చేస్తారమ్మా, చాలా సింపుల్ గా మీకు స్మాలెస్ట్ ఫ్రాక్షన్ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ని ఐడెంటిఫై చేయాలంటే ఏం చేస్తారు, న్యూమరేటర్ వాల్యూస్ ని కంపేర్ చేస్తారు. న్యూమరేటర్ లో మీకు ఏ వాల్యూ ఎక్కువగా ఉంటే సో ఆ ఫ్రాక్షన్ ఏ ఫ్రాక్షన్ అవుతుందమ్మా, మీకు ఏ వాల్యూ అయితే ఎక్కువ ఉంటుంది అంటే పెద్ద విలువ అనేది ఎక్కడ ఉంటుందో ఆ ఫ్రాక్షన్ అనేది మీకు అతి పెద్ద భిన్నం అవుతుంది. మీకు ఇచ్చిన భిన్నాల్లో అతి పెద్ద భిన్నం గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది కదా. సో చూడమ్మా 9 30 14 లో మీకు గ్రేటర్ వాల్యూ ఎక్కడుందమ్మా 30 ఉంది. సో 30/12 అనే ఫ్రాక్షన్ ఏ ఫ్రాక్షన్ అమ్మా 30/12 అనే ఫ్రాక్షన్ మనకి ఇచ్చిన ఈ 3 ఫ్రాక్షన్స్ లో కూడా ఏ ఫ్రాక్షన్ అవుతుందమ్మా, గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అతి పెద్ద భిన్నం అవుతుంది. మరి 30/12 అనే ఫ్రాక్షన్ ఏ ఫ్రాక్షన్ అమ్మా, మనకి సెకండ్ ఫ్రాక్షన్. మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ లో సెకండ్ ఫ్రాక్షన్ 5/2 అనేటువంటి మనకి అన్లైక్ ఫ్రాక్షన్ ని లైక్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు 30/12 గా ఉంది కదా. సో ఏ ఫ్రాక్షన్ ఇది, సెకండ్ ఫ్రాక్షన్ మీన్స్ ఏంటమ్మా 5/2. సో 5/2 అనే ఫ్రాక్షన్ ఏ ఫ్రాక్షన్ అమ్మా, మనకి ఇచ్చిన ఈ 3 ఫ్రాక్షన్స్ లో 3/4 5/2 7/6 లలో మనకి గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అతి పెద్ద భిన్నం ఏంటిదమ్మా 5/2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ గా ఉంటాయమ్మా, జస్ట్ కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి అమ్మా. ఓకేమ్మా, నీట్ గా నోట్ చేసుకోవడం కంప్లీట్ అయితే నెక్స్ట్ క్లాస్ లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం అమ్మా. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం.